రాష్ట్ర ముఖ్యమంత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పాలిట్ బ్యూరో సభ్యులైన పింగా విజయన్ గారి నాయకత్వాన ధర్నా కార్యక్రమం ఢిల్లీలో జరుగుతుంది. ఇప్పుడే అధ్యక్షులు గారు చెప్పినట్టు దానిలో కేరళ ఎల్డీఎఫ్ మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, కేరళ నుంచి ఎన్నికైన ఎల్డీఎఫ్ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అలాగే మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేరళ ప్రభుత్వం పట్ల రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వివక్ష చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకి, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఆ ధర్నా జరుగుతుంది. ఆ ధర్నాకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా హాజరవుతున్నారు. అలాగే ఆప్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన కూడా హాజరవుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక తరగతులు, అనేక మంది మేధావులు, వ్యక్తులు ఈ నిరసనకి మద్దతు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ మనం చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈ సంఘీభావ కార్యక్రమాన్ని ఇదే రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిర్వహించమని పిలిపించింది. అయితే ఇక్కడ ఈ పిలుపు కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా చేయమని చెప్పేసి మాత్రమే ఇవ్వలేదు కేంద్ర కమిటీ. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక కేరళ రాష్ట్రానికి అన్యాయం చేయగల, బహుశా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ అన్యాయం అక్కడ జరుగుతుంది, అది నిజం. కానీ కేంద్రం అనుసరించే విధానాలు మొత్తం రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థనే, ఫెడరల్ వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ఈ ఫెడరల్ వ్యవస్థ మీద దాడి అనేది అన్ని రాష్ట్రాల మీద, అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాంతో నిమిత్తం అక్కడ అన్ని రాష్ట్రాల మీద ఈ దాడి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల మీద దాడి జరుగుతుంది, పక్కన ఆంధ్ర రాష్ట్రం యొక్క హక్కుల మీద దాడి జరుగుతుంది, ఆ పక్కన కర్ణాటక రాష్ట్రం యొక్క హక్కుల మీద దాడి జరుగుతుంది. ఎక్కడ ఎవరు బీజేపీ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కుల మీద కూడా దాడి జరుగుతుంది. అందుకనే మార్క్సిస్ట్ పార్టీ ఇది కేరళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి సంఘీభావంగానే కాకుండా ఆయా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివక్షతను కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి పిలిపిస్తుంది. అందుకని ఈరోజు ఇక్కడ మనం నిర్వహించే కార్యక్రమం సంఘీభావ కార్యక్రమం కాదు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని మీకు అందరూ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో నిన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఆయన మంత్రివర్గం, ఆయన ఎమ్మెల్యేలందరూ కూడా ధర్నా చేశారు. అలాగే మమతా బెనర్జీ గారు కలకత్తాలో అక్కడ రాష్ట్రంలోనే ఈ వివక్షకు వ్యతిరేకంగా అక్కడ ఆమె ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపు ప్రభుత్వం అంతకుముందు కొన్ని కార్యక్రమాలు చేసింది, ఇప్పుడు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ రూపంలో అనేక రాష్ట్రాల్లో అనేక రూపాల్లో ఈరోజు ఈ వివక్షకు వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పత్రికలు చూస్తే కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ వారు పరస్పరం నిందించుకుంటున్నారు. దేనికి? మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే మీరు పోరాటం లేదని. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోరాటం లేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పోరాటం లేదని పరస్పరం నిందించుకునే వాళ్ళు నిన్నరే అవుతారు. కానీ ఇద్దరు మాత్రం చెప్తున్నారు, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అది మన రాష్ట్రానికి అన్యాయం చేసింది, అన్యాయాన్ని మనం నిరసించాలని చెప్పేసి ఇద్దరు చెప్తున్నారు. అంతవరకు సంతోషం. అందుకే ఈరోజు రాష్ట్రాల మీద జరుగుతున్న దాన్ని, సమాఖ్యవాదాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రక్రియని, అలాగే కేరళలో ప్రత్యేకంగా వామపక్ష ప్రభుత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నాన్ని ఎదిరించడానికి, నిరసించడానికి ఈరోజు ధర్నా జరుగుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. ఈరోజు కేరళలో జరుగుతున్న అన్యాయం ఏమిటి? కేరళ ప్రభుత్వం కోరుతున్న 3 కోరికలు, ప్రధానమైన కోరికలు ఏమిటి అంటే, మొదటిది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న పన్నులు ఏవైతే ఉన్నాయో, మనం జిఎస్టీ పన్నులు, రకరకాల పన్నులు చెప్తున్నాం. అలాగే సెస్సుల పేరుతోటి వసూలు చేస్తున్నారు, పెట్రోలియం మీద సెస్సులు, ఇట్లాంటివన్నీ సెస్సుల పేరుతోటి, సబ్ఛార్జీల పేరుతోటి వసూలు చేస్తున్న పన్నులు ఉన్నాయి. అలాగే ఇంకా అనేక రకాల రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి దేశం మొత్తం నుంచి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో రాష్ట్రాలకు 60%,
కేంద్రానికి 40% వాటాలు ఉండేట్టుగా నిర్ణయం చేయమని చెప్పేసి మొదటి డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 14వ ఫైనాన్స్ కమిషను, 15వ ఫైనాన్స్ కమిషను వీళ్ళందరూ వాటాలు ఎలా నిర్ణయించారంటే 50-50 అన్నట్టు నిర్ణయించారు. జిఎస్టీలో మొత్తం ఆదాయంలో ఫైనాన్స్ కమిషన్ అయితే 40% మాత్రమే, 42% మాత్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి 4th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 14th. 15వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు దాని 1% తగ్గించి 41% తగ్గించింది. మొత్తం పన్నులన్నీ వసూలయ్యేది రాష్ట్రాల్లో. ఈ వసూలైన పన్నులన్నీ కేంద్రంలో ఖజానాలోకి వెళ్ళిపోతాయి. ఆ ఖజానా నుంచి మళ్ళీ వాడి వాటాలు మనకు తీసి ఇస్తారు. సరే, ఇక్కడ నుంచి అక్కడికి పోవడం, అక్కడ వాటాలు ఇక్కడ ఇవ్వడం, ఇవన్నీ తతంగం ఏమిటని చెప్పేసి ఒక భాగం దాన్ని పక్కన పెడదాం. కానీ ఇచ్చేదేదో 50% కేంద్రానికి 50% రాష్ట్రాలకి ఉండడం కాదు, 60% రాష్ట్రాలకి 40% మాత్రమే కేంద్రాలకు ఉండేట్టు పంపిణీ చేయాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం అడుగుతుంది. ఎందుకని ప్రజల దగ్గర ఉండేది రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు అవసరమైన పనులు చేసేది రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకి విద్య చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యుత్ అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టులు నిర్మించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, అన్ని పనులు ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేసేదేమో రాష్ట్ర ప్రభుత్వం. ఆ పనులకు కావాల్సిన డబ్బులు మాత్రం కేంద్రం దగ్గర ఉంటాయి. ఇది అన్యాయం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే, ప్రజలకు ఉపయోగం జరగాలంటే 60% నిధులు రాష్ట్రంలో ఉండాలని చెప్పేసింది. కానీ కేంద్రంలో ఏది? ఈ పనులన్నీ కేంద్రానికి లేవు. ఇంకేం పనులు వాళ్ళకి? పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వడం, కార్పొరేట్ ట్యాక్స్ అంటే పెట్టుబడిదారులు ఆస్తి మీద పన్ను కడతారు, లాభం మీద పన్ను కడతారు, ఆదాయం మీద పన్ను కడతారు, ఇట్లాంటివి కడతారు పన్నులు. ఈ పన్నులు బాగా కట్టించుకున్నారనుకోండి, ఎక్కువ వసూలు చేశారనుకోండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటాయి. ఈ కత్తిరించారనుకోండి, ఈ పనులన్నీ తగ్గించుకుంటూ పోయారనుకోండి, ఇక కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయమే కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం తీసుకొని ఈ డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ ఈ పెద్ద పెద్ద కోటీశ్వర్లు, అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర వసూలు చేయాల్సిన పనులు తగ్గించుకుంటూ పోతా ఉంది. మీరు నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్లో ఉపన్యాసం మీరు తీసుంటారు. పెట్టుబడిదారులకి మేము 33% వసూలు చేసేవాళ్ళం గతంలో, దాన్ని 20% తగ్గించామని, అంత గొప్ప చేసామని చెప్పేసి ఉపన్యాసం చేసింది. అంటే ఆ రకంగా వాళ్ళకి ఆదాయాలు తగ్గించేసి, పన్నులు తగ్గించేసి అక్కడ లోటుని మన డబ్బుతో పూడ్చుకోవడానికి ఈ రకంగా చేస్తుందని చెప్పేసి, అందుకని మా వాటా పెంచండి రాష్ట్రాలకి, మీరు ఆ డబ్బుల్ని మీరు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయండి అని చెప్పేసి మనం చెప్తున్నాం. 2014లో మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు అదానీ గారు ఆస్తి 70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు. 10 ఏళ్ళైంది. ఇప్పుడు అదానీ గారి ఆస్తి అంతా తెలుసా? 17 లక్షల కోట్ల రూపాయలు. 70,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 17 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ? ఈ డబ్బంతా ఎక్కడొచ్చింది? ఈ డబ్బులన్నింటి పన్ను వసూలు చేసి అంతా తీసుకోవడం సాధ్యం కాదు. కనీసం పన్ను వసూలు చేసి కొంత రాబట్టుకుంటే ఈ రాష్ట్రాల దగ్గర నుంచి కొల్లగట్టాల్సిన అవసరం ఏంటని చెప్పేసి మనం అడుగుతున్నాం. అందుకని కేరళ ప్రభుత్వం మనందరి తరఫున, దేశమందరి తరఫున 50 కాదు 60% రాష్ట్రాలకు ఇవ్వండి, 40% మీరు పెట్టుకోండి అని చెప్పేసి అడుగుతుంది. అందుకని అదేదో కేరళలో ప్రజలు, ఆ మలయాళీ ప్రజల కోసం చంద్రబాబు ఈయన అక్కడ కూర్చున్నాడు మనం అనుకోవద్దు. మనందరి కోసం కూర్చున్నాడు, అన్ని రాష్ట్రం కోసం కూర్చున్నాడు, దేశం కోసం కూర్చున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఈ కోర్టు మీద ఎవరు స్పందించిన దేశం కోసం దేశభక్తులుగా అడుగుతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ కోర్టును ఆమోదించిన వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే ఎన్డీఏ వాళ్ళు, వాళ్ళే దేశభక్తి లేదని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా. దేశభక్తి ఉంటే అదానుల మీద, అంబానీల మీద కాదు భక్తి, ఇక్కడ ఉండే సామాన్య ప్రజల మీద, కూలీలు, కార్మికులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళ మీద ప్రేమ, అది నిజమైన దేశభక్తి. ఆ దేశభక్తి ఉన్న వాళ్ళైతే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది మనం అడుగుతున్నాం. రెండో పార్టీ ఏం అడుగుతుంది? కేరళ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మోసం చేస్తుంది. ఆ మోసాన్ని ఎండగట్టి దాన్ని విడనాడాలని చెప్పి చెప్తుంది. ఆ మోసం ఏంటంటే, ఈ మన పన్నులు వేస్తే అంటే మీకు మన రోజువారీ వస్తువుల మీద, కుక్కర్ మీదనో, లేకపోతే గ్యాస్ స్టవ్ మీదనో, లేకపోతే ఫ్రిడ్జ్ మీదనో, బట్టల మీదనో, చెప్పుల మీదనో పన్నులు వేస్తే జిఎస్టీ కడతాం. ఈ జిఎస్టీ కేంద్రానికి పోయినా కొంత వాటా మనకు వస్తుంది. కానీ కొన్ని పన్నులు వేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఆ పన్నులు మనం కడతాం, కానీ ఆ పన్నుల్లో 1 పైసా కూడా రాష్ట్రాలకు వాటా రాదు. వీటిని సెస్సులు, సర్ఛార్జీలు అని చెప్పేసి అంటారు. సెస్సులు, సర్ఛార్జీలు అని చెప్తున్నారు.
మీరు పెట్రోల్ ఉన్నారనుకోండి, దాని మీద సెస్ ఉంటుంది. మీరు మందు ఉన్నారనుకోండి, మీరు అందరూ కొనేవాళ్ళు కాదనుకుంటాను, ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే దాంట్లో సెస్ వేస్తారు, లేదు సర్చార్జ్ అని వేస్తారు. మీరు హోటల్లో టిఫిన్ చేసినా కానీ ఆ బిల్లులో చూస్తే మీకు సెస్లు సర్చార్జీలు మీకు అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ పన్నులే కాకుండా మనం నిత్యం వాడే సరుకుల మీద, వాటన్నిటి మీద, పన్నుల మీద, వీటన్నిటి మీద సెస్సుల రూపంలో, సర్చార్జీ రూపంలో ప్రతి బడ్జెట్లోనూ కొత్తగా కేంద్ర ప్రభుత్వం విధిస్తూ ఉంది. ఈ సెస్సులు సర్చార్జీ రూపంలో వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఆ డబ్బుల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా నయా పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా కేంద్రంలోనే ఉంటాయి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంటే మనం కట్టే వాళ్ళకి అంతా పన్ను అనుకుంటాం, అమ్మ ఇంత పన్ను కడుతున్నాం అనుకుంటాం, అదంతా పన్ను మనకి. కానీ అక్కడ కేంద్రానికి పోయిన తర్వాత మనకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని పన్నులు పెరిగిపోతున్నాయి, వాటా ఇవ్వాల్సిన పన్నులు తగ్గిపోతున్నాయి. జిఎస్టీ పన్నులు వసూళ్లు పెరిగినాయి అనుకోండి, రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది. సెస్సులు సర్చార్జీ పన్నులు పెరిగినాయి అనుకోండి, రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని లెక్కలు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ అధికారానికి వచ్చిన 2015-16లో మొత్తం ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 6% ఉండేది సెస్సులు సర్చార్జీలు. ఇప్పుడు 23-24 ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత ఉంది? 12% పెరిగింది. అంటే రెట్టింపు పెరిగింది. అంటే ఈ సెస్సులు సర్చార్జీలు ఇవన్నీ రెట్టింపు తెచ్చుకోవడం ద్వారా ఒక్క పైసా కూడా మన రాష్ట్రాలకు ఇవ్వకుండా మొత్తం జేబులో వేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవం తగ్గిపోతూ ఉండాలా, మిగతా ఆదాయం పెరగాలి, అప్పుడే రాష్ట్రాలకు వాటా ఎక్కువ వస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాన్ని, ఈ అన్యాయాన్ని ఈ రాష్ట్రాలకు వ్యతిరేకంగా చేసి కుట్రగా మనం భావించాలని చెప్పేసి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే మామూలు పనులు తెచ్చుకోవడం కాకుండా రాష్ట్రాలకు కూడా వాటా వచ్చాయి. కానీ గడ్డిదావన దొంగలైన ఈ రకంగా పెంచేసి రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. అందుకని సెస్సులు సర్చార్జీలు ఇట్లాంటి వాటిల్లో తగ్గించమన్నా తగ్గించాలి, లేకపోతే మొత్తం పన్నుల్లో వాటా రకంగా వస్తున్న వాటా వీటిలో నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంకి కేరళ కోరుతుంది. ఈ రెండో డిమాండ్ అన్ని రాష్ట్రాలు అడగాల్సిన అవసరం ఉన్నది. ఇక మూడో డిమాండ్ ఉంది, అదేంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు జరిపే స్కీమ్స్. కేంద్ర ప్రభుత్వం అమలు జరిపే స్కీమ్స్ కాదు, కేంద్ర ప్రభుత్వం మన చేత అమలు జరిపించే స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఇంగ్లీష్ అంటారు. స్కీమ్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపాలి దాన్ని. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం స్కీములు పెట్టుకునేది, తనకు నచ్చిన స్కీములు, ప్రజలకు అవసరమైన స్కీములను పెట్టుకునేది. దానికి కేంద్ర ప్రభుత్వం కొంత వాటా ఇచ్చేది, సహాయం చేసేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి స్కీములను పెట్టుకుంటే ఒక పైసా ఇవ్వడం, డబ్బుంటే పెట్టుకొని లేకపోతే లేదంటుంది. అందుకని డబ్బులు లేని వాళ్ళు ఆ స్కీములు పెంచుకోరు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సహాయం ఏం చేయటం, నేను స్కీమ్ పెడతాను, నేను అమలు జరిపితే అమలు జరుపు అని చెప్తుంది. అమలు జరుపుతున్నా ఒక అర్థం ఉంటుంది. కానీ నేను 100 రూపాయల స్కీమ్ పెడతాను, దాంట్లో 50 రూపాయలు ఇస్తాను, నీ 50 రూపాయలు పెట్టే అప్పుడు ఖర్చు పెడదామని చెప్తాను. స్కీమ్ వాడివి సగమే డబ్బులు ఇస్తాడు, సగం మనం ఇవ్వాలి. ఆ స్కీమ్ ఎలా ఉండాలో మనం చెప్పేదానికి అవకాశం లేదు, ఎప్పుడు అమలు జరుపుతారో అవకాశం లేదు. వాడు చెప్పినట్టు ఇవ్వాలి, కానీ వాటా మాత్రం ఇవ్వాలి. వాటా ఇవ్వలేదనుకోండి, ఇచ్చేవాడికి ఇస్తాను నేను. నీ దగ్గర డబ్బులే వాటా ఇవ్వనంటే ఇక పలానా వాడు ఉన్నాడు వాటా పెట్టుకుంటానని వాడికి ఇచ్చేస్తానని చెప్తుంటాడు. లేదు నీ దగ్గర డబ్బులు లేదని నువ్వు చెప్పకముందే నీ దగ్గర డబ్బులు లేవే, వాడి దగ్గరనే వాడికి ఇస్తాను, బీజేపీ ప్రభుత్వాలకి ఇస్తారు. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఇది ఒక బోగస్ స్కీము. ఇది తన యొక్క అనుయాయులకి, తన యొక్క రాజకీయ ప్రయోజనాలకి, తన యొక్క కాంట్రాక్టర్లకి వాళ్ళ మెప్పు కోసం పనిచేసే స్కీమ్స్ తప్ప ఇది ప్రజల కోసం పనిచేసే స్కీమ్స్ కాదు. ప్రజల కోసం పనిచేసే స్కీమ్స్ అయితే అక్కడ ప్రజల ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉండాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలి. అటువంటిదైతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అందులో రాష్ట్రాల స్కీమ్స్ అన్నింటినీ నాశనం చేస్తూ, స్కీమ్స్ అన్నింటినీ గుప్పెట్లోకి పెట్టుకుంటూ ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసేదానికి ఈ స్కీమ్స్ అన్ని వాడుకుంటున్నారు. అందుకని కేరళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇటువంటి 59 స్కీములు ఉన్నాయి మన దేశంలో అమలు జరుగుతున్నాయి. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిర్ణయించాలి. రెండవది, దాన్ని అమలు జరిపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో కాదు, దాన్ని ప్లాన్ చేసేది, డిజైన్ చేసేది వీటన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా స్కీములు పెట్టేదానికి అవకాశం ఉండాలి. మీరు మా రాష్ట్రానికి స్కీములు అమలు జరపడానికి ఎంత డబ్బు ఇస్తారో మాకు చెప్పండి,
మా పరిస్థితిని బట్టి డబ్బు నిర్ణయించండి. ఆ డబ్బును ఏ స్కీమ్లో పెట్టి ఖర్చు పెట్టాలో, ఎస్సీలకు పెట్టాలా, బీసీలకు పెట్టాలా, లేకపోతే గొర్రెలు మేకల పెట్టుకునేదారులకు పెట్టాలా, లేకపోతే ఎస్టీలకు పెట్టాలా, లేకపోతే మహిళలకు పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని పెట్టాలని నిర్ణయించుకుంటారు స్కీముల్ని. మీరు డబ్బు ఎత్తిస్తారని చెప్పి స్కీములు నిర్ణయించుకుంటారు. అట్లాంటి హక్కులు ఆ స్కీముల మీద రాష్ట్రాలకు ఉండాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం అడుగుతుంది. ఈ దాకా అక్కడి నుంచి నిర్ణయించేది నేను దళితుల వల్ల రాముల వారి దేవాలయాలు కట్టడానికి ఇస్తాను, లేకపోతే అక్కడ మసీదులు కట్టడానికి ఇస్తాను అంటే కుదరదు. వాళ్ళ ఆ ప్రభుత్వం ఆ ప్రజలే కట్టాలనుకుంటే వాళ్ళ ఇష్టం. అది కూడా ఇక్కడ నిర్ణయించాలి తప్ప నువ్వు నిర్ణయించేదానికి లేదని చెప్పేసి విజయం గారు అడుగుతున్నారు. దానికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధం కావాలి. మరొక విషయం, సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఇంకో కొత్తది పెట్టాడు. ఇప్పుడు 700 ఉన్నాయి సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్డ్ స్కీమ్స్. అది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఆ స్కీములు తప్పితే కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు అమలు జరపాలి. అది కొన్ని షరతులతో అమలు జరపాలి. ఉదాహరణకి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. అదేంటంటే మన డిస్కామ్లు, విద్యుత్ పంపిణీ సంస్థలను బాగు చేసే స్కీమ్. విద్యుత్ పంపిణీ సంస్థలను బాగు చేయాలంటే మీకు డబ్బులు ఇస్తాం. ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్కి డబ్బులు ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ తయారు చేసి మాకు ఇస్తే మీకు డబ్బులు ఇస్తాం. తయారు చేసి ఇచ్చిందనుకోండి, మీకు డబ్బులు ఇవ్వాలంటే మీరు రైతులకు మీటర్లు పెట్టండి, మోటార్లకు మీటర్లు పెడితే మీకు ఇస్తాం డబ్బులు అని చెప్పి. మీటర్లు పెట్టామని మీకు ఇవ్వం, మీటర్లు పెడతామని వాడికి ఇస్తాం. తెలంగాణలో పెట్టమన్నారు, వాడికి ఇవ్వాల. ఆంధ్రలో పెడతామని వాడికి ఇచ్చేస్తానండి. అంటే మీరు షరతులను పెట్టి ఆ షరతులను అమలు జరిపేవాడికి అంటే డబ్బులు ఎరేస్తామన్నమాట, లంచం ఇస్తామన్నమాట. ఎరేసి మీ యొక్క విధానాలను అమలు జరిపేదానికి ఈ స్కీమ్ని ప్రజల యొక్క అవసరాల సమస్య కాదు, ప్రజలకు అత్యవసరంగా ఇబ్బందులు ఉన్నాయి, దాని నుంచి అధిగమించడానికి ఈ స్కీమ్ పెడుతున్నాం అనేది కాదు. మీ విధానాలు అమలు జరపడానికి ఎరవేసి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి లొంగ తీసుకొని అమలు పెట్టేదానికి వచ్చిన స్కీమ్లు ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్ ఏంటంటే వాళ్ళు పట్టణాల్లో మీరు కొన్ని స్కీములు పెట్టుకుంటే దానికి డబ్బులు వస్తుంది. చెత్త ఎరవేయడానికి మీరు ఒక స్కీమ్ పెట్టారని దానికి డబ్బులు వస్తుంది. లేకపోతే నల్లాలు వేయడానికి దానికి డబ్బులు వస్తుంది. ఇక్కడ ఏమైనా సౌకర్యాలు కట్టాలన్నా దానికి డబ్బులు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు నేను కేటాయించాను, మీరందరూ మన వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్ ఇచ్చారనుకుంటే కుదరదు. ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళందరికీ మీరు ఆస్తి పన్ను పెంచుతామంటే ఇది ఇస్తాం. ఆస్తి పన్ను పెంచుతామంటే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. అలాగే పట్టణాల్లో ఉండే వాళ్ళందరికీ నల్లాలు, మంచినీళ్ళు నల్లాలనే కూడా వాటికి మీటర్లు పెడితే ఇస్తాం, లేకపోతే లేదు. అలాగే ఆస్తి పన్నులు లెక్క కట్టే పద్ధతి మీరు మారిస్తే తప్ప మేము ఇవ్వం. చెత్తని ఎక్కే కార్యక్రమాన్ని ప్రైవేటీకరిస్తే తప్ప మేము ఇట్లాంటి షరతులు పెట్టింది. ఇంకా శ్రీనివాస్కి తెలుసు, ఇంకా వివరమైన షరతులు. ఈ షరతులన్నీ మీరు అమలు జరిపేస్తే ఈ సెక్టర్కి సంబంధించి అంటే పట్టణ సెక్టర్ కానీ, విద్యుత్ సెక్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానీ ఇట్లాంటి వాటికి మేము డబ్బులు ఇస్తామని స్కీమ్లు పెట్టింది. 700 స్కీమ్లు పెట్టింది. అందుకని కేరళ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి సెక్టర్ స్కీమ్స్ ఇట్లాంటివి మీరు ఆ డబ్బులను నాకు ఇచ్చేయండి, మేము ఏం పెట్టుకున్నాం. మేము సరైన స్కీములు పెట్టలేదా నెక్స్ట్ ప్రభుత్వం ఏడిస్తారు ప్రజలు. మనం జడ్జ్ చేసేది ప్రజలు, నువ్వు కాదు. నేను సరిగా చేస్తున్నా లేదా అని చెప్పేసేది. ఈ రాష్ట్రానికి సంబంధించి మీ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రంలో డబ్బులు ఉన్నాయంటే స్కీముల మీద ఖర్చు పెట్టాలంటే రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో దానికి ఆబ్జెక్టివ్ గా శాస్త్రీయమైన కొలబద్దలు పెట్టి కేటాయించండి. ఆ కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు స్కీములు తయారు చేసుకుని అమలు జరుపుతారు. ఆ స్కీములు తయారు చేసి అమలు జరపడంలో లోపాలుంటే, అవినీతి ఉంటే, అక్రమాలుంటే అక్కడ ప్రజలు మళ్ళీ ఆ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారు, కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. దానికి నిలవడం అనేది పత్తనం చేసేదానికి కేంద్రంలో అని చెప్పేసి మనం అడుగుతున్నాం. అందుకని అదే కాబట్టి వీటన్నిటి మీద ఈ స్కీములు, వీటన్నిటి ఈ 3వ డిమాండ్, ఈ స్కీములన్నిటి మీద వస్తుగతమైన పద్ధతుల్లో నిర్ణయించండి, డబ్బులు కేటాయించండి. ఈ స్కీములన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టుకోవడానికి అని చెప్పేసి మనం చెప్తున్నాం. వీటిలో అన్యాయం అయినాయండి, అన్ని న్యాయం అయ్యే. దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలదా? వ్యతిరేకించలా. మీరు బీజేపీ రాష్ట్రాలతో సహా వాళ్ళు కేంద్రానికి రాసిన ఉత్తరాలన్నీ తీసేస్తే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అందుకని వాళ్ళు కూడా బతివాడుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఇది రాజకీయంగా దుర్వినియోగం కూడా అవుతున్న ఈ స్కీములు. ఇక్కడ ప్రతిపక్షాలు పరిపాలించి నిరంతరం ఈ విధానాలను ప్రశ్నించే ప్రభుత్వాలకి కేటాయింపులు చేయకుండా తమకు అణిగిబణిగించే వాళ్ళు, భజన చేసేవాళ్ళు, కాలు మొక్కే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి దానాలు ధర్మాలు చేసినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీముల్ని కేటాయిస్తుంది.
ఇది కూడా చాలా అన్యాయమైంది. అంటే రాజకీయాల కోసం ఈ స్కీములు ప్రజల కోసం అని చెప్పేసి మనం అడుగుతున్నాం. అందుకే ఈరోజు ఈ ప్రధానమైన 3 డిమాండ్ల కోసం మనం ఈరోజు కృషి చేస్తున్నాం. తమిళనాడు ఉంది, వాళ్ళు పోయినసారే వాళ్ళ ఆర్థిక మంత్రిగా ఉండేవాళ్ళు ఆర్థిక మంత్రి లెక్కలతో సహా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య గురించి చెప్పాను. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ రాష్ట్రానికి 2014లో మన రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడింది. 2014లో మోడీ గారు మొదటిసారి అధికారానికి వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే తర్వాత చూద్దాం. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మన తెలంగాణ కేంద్రం అన్యాయం చేసిందా, న్యాయం చేసిందా అని చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళంతా మేసాలు నిలేసుకోవడం చేయడం జరిపోయింది. ఇవన్నీ జ్ఞాపకం లేవు. కానీ దాన్ని ఓడించి నేను అధికారానికి వచ్చానంటున్నావు కాబట్టి ఈరోజు కేంద్రంలో నుండి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే మా కర్తవ్యం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. కాబట్టి అందుకే నేను ఇండియా కూటమిని ఏర్పాటు చేసి అన్ని పార్టీల్ని సమీకరించి ఒక బృందంగా ఏర్పాటు చేసి ఈరోజు నేను ప్రతిఘటిస్తున్నానని చెప్పి చెప్తుంది. కాబట్టి ఆ పనిలో భాగంగా ఈరోజు 4 శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ శాసనసభలో 2014 నుంచి 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేసిందో, ఏ రకంగా నిధుల కేటాయింపుల్లో వీటన్నిటిలోనే అన్యాయం చేసిందో సోదాహరణంగా లెక్కలతో సహా శాసనసభలో తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అది చేశారనుకోండి, 4 మాటలు బీఆర్ఎస్ తిట్టాలనుకుని తిట్టచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చేయలేదో ఏం చేయలేదని మీరు పేపర్లో చెప్తున్నారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పోరాడలేదు. అక్కడ ఎక్కడ ఇది చాలా సిగ్గుచేటమైన విషయం అని చెప్పేసి దాని గురించి కూడా చెప్పదలుచుకొని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు బీజేపీ మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేనే మనగాళ్ళని కావాలని చెప్పేసి పోయినసారి ప్రయత్నం చేసింది. అనుకున్న సాగకపోయినా బీజేపీ ప్రమాదం పెంచే ఉంది. 1 స్థానం నుంచి 8 స్థానాలకు వచ్చింది. 7% నుంచి 14% ఓటుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణను ఎట్లా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకు హైదరాబాద్ అర్బన్ సెంటర్స్లో ఈరోజు అది పట్టు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఎన్నికల కోసమైనా కానీ ఈరోజు బీజేపీని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేదంటే, మళ్ళీ ఇంకో సందర్భం, ఎన్నికలకు ముందు ఇంకో సందర్భం రాదు. ఈ 4 శాసనసభ సందర్భమే. అందుకే కేంద్రం యొక్క వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానం శాసనసభ చేసి మా తెలంగాణ రాష్ట్రానికి, నేను చెప్పిన ఇయే కాదు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా వాగ్దానాలు చేశారు. తెలంగాణ ఇప్పుడు మన ప్లేకార్డులో కూడా రాశారు. 370 అధికారాన్ని రద్దు చేసేసారు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్రపతి పెద్ద లేకుండా చేసేసారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ రాష్ట్రాలైనా రాష్ట్రపతులతో సంప్రదించకుండానే దానికి రాష్ట్రపతి రద్దు చేసేయచ్చు, దాన్ని మొక్కలు చేసేయచ్చు, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రకటించవచ్చు. రేపు హైదరాబాద్ ప్రాంతాన్నంతటితో కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రకటించేస్తాను, మున్సిపాలిటీ ఎంగేజ్ చేస్తానంటే కూడా మనం అడ్డుకున్న అట్లాంటి పద్ధతిలో ఈరోజు రాష్ట్రాలకి, రాష్ట్ర శాసనసభలకి, రాష్ట్ర ప్రజలకి నిమిత్తం లేకుండా ఏమి చేసే హక్కైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో మీరు అందరున్నారు, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే కేంద్రంలో పార్లమెంట్ నుంచి, శాసనసభ నుంచి, మున్సిపాలిటీ నుంచి, పంచాయతీ నుంచి వార్డు మెంబర్ దాకా ఒకేసారి ఎన్నిక జరుపుతాయట. అంటే ఇక మనం స్థానికంగా మన మతాలు చూసి మనం ఓట్లు వేసుకునే పని లేదు. అంతా మోడీ గారి ముఖం చూసి ఓట్లు వేయాల్సిందే. ఇక మోడీ గారి పోతే ఎవరి ముఖం చూడాల్సి ఉంటుంది, మొత్తం మీద ఢిల్లీ గారి ముఖం చూసి ఓట్లు వేయాల్సింది తప్ప మనకి ఇక్కడ స్థానిక పరిస్థితులు ఏమిటి, ఇక్కడ సమస్యలు ఏమిటి, ఇక్కడ సామాజిక పరిస్థితులు ఏమిటి, ఇక్కడ అవసరాలు ఏమిటి, ఇక్కడ రాజకీయాలు ఏమిటి, ఈ రాజకీయాలు ఏది మంచి రాజకీయం ఏది కాదు అని చెప్పేసి చర్చ నిమిత్తం లేకుండా ఈరోజు ఒక నిరంకుశ పద్ధతిని ప్రవేశపెట్టదని చేస్తుంది. ఇప్పుడు ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ఇలా పేపర్లో ఉంటారు. ఇప్పుడు కొత్త చట్టం ఏదో ఉంది కదా, ఏం చట్టం అది, దాన్ని రద్దు చేయాలని రైతు సంఘం వాళ్ళు పక్కన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం చేసిస్తాడు, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఆ చట్ట ప్రకారం అయితే నువ్వు ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ లో మణికండ్లో 31 సర్వే నెంబర్ భూమిని 50 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు అక్కడే. ఇది రాష్ట్రం దానికి డబ్బులు ఆన్లైన్లో కట్టేస్తాడు. ఆ డబ్బులు ఎవరికి పోతాయి, వీడి బొక్క సోలాలు రావు, వాడి బొక్క సోలాలు పోతాయి. మళ్ళీ రాష్ట్రం పళ్ళెం పెట్టుకొని మా దగ్గర భూమిని కొన్నారు కదా, దాని వాటా ఏమిటి, దాని పన్ను మాకేమైనా వాటా ఇస్తారని తిరగాల. ఇది ఎవరికి లాభం? అంతర్జాతీయంగా జాతీయంగా ఉండే పెద్ద పెద్ద కుబేర్లు, కోటేశ్వర్లు ఉన్నారే, వాళ్ళు ఇల్లు కలుపుకుండా అక్కడ కూర్చొని భూములు గడుపుకోవడానికి, అమ్ముకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి ఇట్లాంటి స్కీమ్ వస్తూ ఉంది.
అందుకని ఒకే దేశం అట్ట ఒకే రిజిస్ట్రేషన్ ఇది కూడా వస్తుంది. ఇంతకుముందు ఒకే దేశం ఒకే భాష ఒకే దేశం ఒకే మతం ఒకే దేశం ఒకే దేవిక ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం. అంటే ఒక రాజకీయంగా ఈ దేశంలో వైవిధ్యానికి ఏమీ విలువ లేదు. అటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే ఈ గవర్నర్ల వ్యవస్థ ఒక పెద్ద కేంద్రానికి రాష్ట్రపతికి ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరించాలని రాజ్యాంగంలో చెప్పింది. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొంతుగా గవర్నర్ వ్యవహరించాలి, అంతే తప్ప సొంత గొంతు కాదు దానికి. దీన్ని పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క పాలేరులాగా పనిచేసే పరిస్థితిలో ఈరోజు గవర్నర్ వ్యవస్థను దిగజారు చేసింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ఏ రకంగా వ్యవహరించిందో తెలుసు, ఇప్పుడు కర్ణాటకలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారో తెలుసు, తమిళనాడులో గవర్నర్ తెలుసు, కేరళలో ఆ గవర్నర్ అయితే ధర్నాలు చేసేస్తున్నాడు, మరి ఢిల్లీలో గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా చేస్తున్నాడో మీకు తెలుసు. అంటే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ లేదు, ఖాతరు లేదు. వాళ్ళు బిల్లులు చేస్తే ఆ బిల్లులు విముక్తి లేదు, అది బిల్లు పాస్ చేయకుండా ముటికం వేసుకుని కూర్చుంటున్నారు. ఇక ఎందుకని ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళు చట్టాలు చేస్తే చట్టాలను అమలు జరపకుండా ఒక వ్యక్తి వాటిని 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా వెనకేసుకొని కూర్చోబెడితే మా గవర్నర్ మేము చేసిన చట్టాన్ని పాస్ చేయలేదు, మనం కోర్టుకెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి. కేరళ ప్రభుత్వం కోర్టుకెళ్ళింది, మా గవర్నర్కి మేము బిల్లులు చేస్తే వాళ్ళు ఎన్నైనా అమలు జరపలేదండి, దాన్ని తిరస్కరించడం లేదు, ఆమోదించడం లేదు. ఇటువంటి పద్ధతిలో ఈరోజు గవర్నర్ వ్యవస్థ ఉన్నది. గవర్నర్ వ్యవస్థ పూర్తిగా దుర్వినియోగం అయింది. అంతకుముందు కూడా గవర్నర్ వ్యవస్థ ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది అంతకన్నా ఘోరంగా ఉంది. గవర్నర్ అనేవాడు కేంద్ర ప్రభుత్వానికి బంటుగా ఏజెంట్గా ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు వ్యవహరించే పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. నిరంతరం ప్రతిపక్షం లేకపోతే ఈడే ప్రతిపక్షం, లేకపోతే ఆమె ప్రతిపక్షం, అటువంటి పాత్ర నిర్వహించే రాజకీయ పాత్ర నిర్వహించే స్థితికి గవర్నర్ వ్యవస్థను దిగజార్చబడింది. అలాగే మన విద్యా వ్యవస్థనంతటిని పూర్తిగా కేంద్రం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తెచ్చి ఇక్కడ ఏం చదువు చెప్పాలి, పాఠం ఏం ఉండాలి, ఉపాధ్యాయులు ఎట్టా ఉండాలి, ఆ జీతం ఎంత ఇవ్వాలి, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి. ఆ రకంగా మన విద్యా వ్యవస్థని ఇక్కడ భాషకు సంబంధం లేదు, ఇక్కడ సంస్కృతికి సంబంధం లేదు, ఇక్కడ యాసకు సంబంధం లేదు, ఇక్కడ మన జీవన విధానానికి సంబంధం లేకుండా విద్యా వ్యవస్థని తీర్చిదిద్ది ఈరోజు అంతా వేదాలతో సంబంధం, ఇంకేం సంబంధం లేదు. అట్లాంటి పద్ధతిలో ఈరోజు విద్యా వ్యవస్థను కూడా చేస్తూ ఉన్నారు. అందుకని ఇది ఒక ఆర్థిక అంశమే కాదు, రాజకీయ అంశమే కాదు, సాంస్కృతిక అంశం అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య పార్లమెంట్ సమావేశం జరుగుతుంది, దాంట్లో తమిళనాడు ఎంపీలకి ఇద్దరికి కోపం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఎవరైనా ఇంకా కోపం వస్తుంది, అందుట్లో పరిపాలన చేసే వాళ్ళంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి ఏమన్నారంటే మీరు ఆ రకంగా చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు, ముఖ్యంగా తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, ఎట్టాడైతే విభజన ఆలోచనలు కూడా వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏదో అన్నారు. దాన్ని పట్టుకున్నారంటే మోడీ గారు ఈయన ఇక్కడి వాటిని పట్టుకోవడంలో బిట్ట, పనిచేయడంలో కన్నా ఎవరన్నా ఏదో ఒక మాట అంటే ఆ మాటలో ఒక మాటలో ఒక అక్షరం తీసుకొని దాన్ని లెక్కన పట్టుకొని దాన్ని సాగలేస్తుంటాడు, దాన్ని అలా రాపాడిస్తుంటాడు. అది కూడా ఆయన చేశాడు. ఇదిగా చూడండి, దేశాన్ని విభజన చేయడానికి మాట్లాడుతున్నారు, ఈ విభజన చేసే మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన పార్లమెంట్ చెప్పాడు. నేను చెప్తున్నాను విభజన చేసే చేతలు చేస్తున్నాం, అందుకని మేము మాటలు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ పెరిగి 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 అసంతృప్తి పెరిగితే ఏమవుతుంది? మా భాషకు విలువ లేదు, మా ప్రాంతానికి విలువ లేదు, మా జాతికి విలువ లేదు, దేనికి విలువ లేకుండా ఈ దేశంలో ఎందుకు ఉండాలని చెప్పేసి ఎవరికైనా కోపం వస్తే ఆగ్రహం వస్తే తప్పు. కానీ ఇవన్నీ నీ బాధ్యత వాళ్ళ బాధ్యత. ఈరోజు అంతకుముందు ఆసు మా దేశాన్ని నుంచి విడిపోతా ఉన్నారు, ఈశాన్య రాష్ట్రాల దేశాన్ని నుంచి విడిపోతా ఉన్నారు, అక్కడ ఖలిస్తాన్ వాళ్ళ దేశాన్ని నుంచి విడిపోతూనే ఉన్నారు. హిందూ రుద్దదాన్ని ప్రయత్నం చేస్తే కొన్ని సెక్షన్స్ తమిళనాడులో కూడా అట్లాంటి భావాలను వ్యక్తం చేశారు. పాలక వర్గాలు చేసే విధానాలు, అటువంటి భావాలు బుర్రలోకి వచ్చిన వాళ్ళ తప్పుతో పాలక వర్గాలు అనుసరించే విధానాలు అంతకన్నా ఎక్కువ తప్పు. మీ బాధ్యత వాళ్ళది. అట్లాంటి దేశాన్ని సమైక్యంగా ఉండకుండా మొక్కలు చేసి మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, ఇప్పుడు రాష్ట్రాల పేరుతోటి విభజనవాదాలు సృష్టించేదని మీ ప్రయత్నం చేస్తున్నాం తప్ప మిగతా వాళ్ళు కాదు. మీ విధానాలు లేకపోతే ఇక్కడ ఇన్నాళ్ళు 77 సంవత్సరాల పాటు ఇంత సమైక్యంగా ఉన్నవాళ్ళని ఈరోజు ఇట్లా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నువ్వు బాగా సృష్టించిందని చెప్పేసి మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే
ఈరోజు ఈ దేశంలో పొరపాటు భావనలు పెరగడానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు సమైక్యవాదాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఈ దేశంలో ఎందుకున్నామని చెప్పేసి ఆలోచన పురికొల్పేదానికి బాధ్యత ఈ బీజేపీ ప్రభుత్వంది. అందుకే మనం స్పష్టంగా ఈరోజు ఫెడరలిజాన్ని రక్షించుకోవడం అని చెప్పేసి మా బాధ్యత. అందుకనే వామపక్షాలు ఇది ఫెడరలిజాన్ని, ఇదే సోషలిజం ఏం కాదు. ఫెడరలిజం రక్షించగలిగితే జగన్మోహన్ రెడ్డి బాగుపడతాడు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు బాగుపడేవాళ్ళు, లేకపోతే ఇంకోరు వాళ్ళు సోషలిజం కమ్యూనిస్టులు ఏం కాదు. ఈరోజు విజయం పోట్లాడుతున్నట్టు వచ్చి కేరళే కాదు, ఈరోజు మన ఫెడరల్ వ్యవస్థ రక్షించడం ద్వారా కేరళ కూడా రక్షించబడుద్ది. ఫెడరల్ వ్యవస్థ నాశనం చేయడం ద్వారా కేరళతో పాటు అందరూ నష్టపోతారు. అందుకని దేశం కోసం ఈరోజు కృషి చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా తమ రాష్ట్రాల కోసం, తమ ప్రజల కోసం వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వస్తున్నారు, ఇంకా రాని వాళ్ళు కూడా రావాల్సింది. ఆ రకంగా సమైక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సందర్భంలో చివరి నేను చెప్పదలుచుకుంది, రేపు 2024 దేశ పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్లో బీజేపీని ఓడించడం ఎంత బలహీనం చేయగలిగితే అంత బలహీనం చేయడం అనేది ఈ దేశ సమైక్యతకి, ఫెడరల్ వ్యవస్థకి, రక్షణకి ఎంత అవసరం ఉందనేది అందరం గమనించి ఎన్ని తేడాలున్నా వాటన్నిటిని పక్కన పెట్టి సమైక్యంగా ఈ రోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఆ ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ, కేరళను మనం రక్షించుకుంటాం, కేరళ ప్రభుత్వాన్ని రక్షించుకుంటాం. ఎందుకంటే అది వామపక్ష ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి కేరళ ప్రభుత్వాన్ని మనం ఎందుకు రక్షించుకోవాలంటే అది ఫెడరల్ వ్యవస్థను కాపాడటానికి ముందుకు వస్తుంది కాబట్టి, అది దేశాన్ని రక్షించుకోవడంలో భాగం కాబట్టి వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ మీరందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవుతున్నాం.